ప్రియమైన దేవుని బిడ్డలారా, సహోదరి సహోదరులారా, ఈరోజు మత్తయి 6:7-15 వరకు ఉన్నటువంటి వాక్యములోని ప్రార్థన భావమును యేసుప్రభు బోధించిన దానిని ధ్యానించడానికి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. ప్రియులారా, ఈ మెసేజ్ని పూర్తిగా మీరు పెద్ద వీడియోలో వినగలరు. ప్రియులారా, ఈరోజు సువార్తలో యేసుప్రభు మనకు ప్రార్థన యొక్క హృదయాన్ని బోధిస్తున్నారు. ప్రార్థన అంటే ఏమిటో మనం చాలాసార్లు తప్పుగా అర్థం చేసుకుంటాం. మనకు అనిపిస్తుంది ఎక్కువ మాటలు చెబితే దేవుడు వినుతాడు అని. కానీ ప్రభు స్పష్టంగా హెచ్చరిస్తున్నారు, మీరు ప్రార్థన చేయనప్పుడు అన్యజనుల వలె వృధా మాటలు పలకవద్దు. వారు ఎక్కువ మాట్లాడటం వలన తమ ప్రార్థన వినబడునని ఎంచుదురు. మత్తయి సువార్త 6:7. ప్రియులారా, దేవుడు మన మాటల పరిమాణాన్ని కాదు, మన హృదయపు స్థితిని చూస్తాడు. ప్రార్థన అనేది దేవునికి సమాచారాన్ని ఇవ్వడం కాదు. యేసు చెబుతున్నారు, మీ తండ్రి మీరు ఆయనను అడగకముందే మీకు అవసరమైనవన్నీ కూడా ఆయనకు తెలుసు. మత్తయి 6:8. అంటే మన ప్రార్థన దేవుని జ్ఞాపకము కోసం కాదు, మన హృదయము ఆయన వైపు తిరగడం కోసం. పరలోక ప్రార్థన. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడునుగాక. ఈ మొదటి మాటే గొప్ప సత్యం. దేవుడు రాజు మాత్రమే కాదు, న్యాయాధిపతి మాత్రమే కాదు, ఆయన తండ్రి, మనకు తండ్రి. ప్రార్థన భయముతో మొదలు కాదు, సంబంధముతో, తండ్రి కుమారుల సంబంధముతో మొదలవుతుంది. నీ రాజ్యము వచ్చునుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూమి మీదను నెరవేరునుగాక. ప్రియమైన వారలారా, ఇక్కడ యేసు మన స్వార్థాన్ని సవాల్ చేస్తున్నారు. మన ప్రార్థనలు చాలాసార్లు ఇలా ఉంటాయి, అయ్యా నా కోరిక నెరవేర్చు ప్రభువా. కానీ యేసు నేర్పింది ఏంటి? నీ చిత్తమే నెరవేరునుగాక. అది సమర్పణ, అది విశ్వాసం. మా దినపూటి ఆహారమును నేడు మాకు దయచేయుము. ఇది కేవలం భౌతిక ఆహారము కాదు, దేవుని కృప, పరిశుద్ధ కృప, యూకరిస్ట్ కృప కూడా. ప్రతిరోజుకి సరిపడే కృప దేవుడు ఇస్తాడు. రేపటి గురించి ఆందోళన పడవద్దు. ఈరోజు దేవుడు నీకు ఇచ్చే కృప సరిపోతుంది. మా అప్పులను మాకు క్షమించుము, మేమును మా అప్పుదారులను క్షమించినట్లే. అంటే ఇది ప్రార్థనలో అత్యంత గంభీరమైన భాగం. మనము క్షమ కోరుతాం, కానీ మనము క్షమించడానికి సిద్ధమా? నీ సహోదరుని క్షమిస్తున్నావా? నీ బంధువులను క్షమిస్తున్నావా? అంటే యేసు వెంటనే స్పష్టంగా చెప్తున్నారు, మీరు మనుషుల అపరాధములను క్షమించిన ఎడల మీ పరలోక తండ్రియు మీ అపరాధమును క్షమించును. మీరు మనుషుల అపరాధములను క్షమింపని ఎడల మీ తండ్రియు మీ అపరాధములను క్షమింపడు. ప్రియులారా, క్షమించని హృదయము పవిత్ర కృపను అడ్డుకుంటుంది. కోపం మన ఆత్మను బంధిస్తుంది. క్షమ మాత్రమే మనకు స్వేచ్ఛ ఇస్తుంది. మమ్మను శోధనలోకి రానియక దుష్టు నుండి తప్పించుము. మన జీవితము ఒక ఆత్మీయ యుద్ధం. ప్రలోభాలు ఉన్నాయి, పరీక్షలు కూడా ఉన్నాయి మనకి. కానీ దేవుని కృప మనకు రక్షణ కవచంలాగా పనిచేస్తుంది. ముగింపు. ప్రియమైన సహోదరులారా, ప్రార్థన ఒక కర్తవ్యం కాదు, అది మన ఊపిరిలాగా ఉండాలి, ఒక జీవన శైలి. ప్రార్థనలో మనము మారాలి, మన గర్వం తగ్గాలి, మన హృదయం విశాలమవ్వాలి. ఈ రోజు నుండి తండ్రి, మా ప్రార్థన కేవలం నోటితో కాకుండా హృదయంతో మేము పలుకుదామని ప్రతిజ్ఞ చేద్దాం. ప్రతి పదానితో జీవిద్దాం. ప్రార్థనలో దేవుడు మన పరిస్థితిని వెంటనే మార్చకపోవచ్చు, కానీ మన మనసును మార్చుతాడు. మన భయాన్ని విశ్వాసంగా మార్చుతాడు. మన గాయాన్ని కృపగా మార్చుతాడు. మనమందరం కలిసి ఇలా ప్రార్థిద్దాం. పరలోకమందున్న మా తండ్రి. ఆమేన్, ఆమేన్. Thank you, Jesus. God bless you all. Have a nice day.